ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరెవరి కోసం వెతుకుతున్నారో నాకు తెలుసు. మీ బాబుని కిడ్నాప్ చేశాం. ఏంటి? మా బంటిని కిడ్నాప్ చేశారా? ఎవరా మీరు? మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారు? మర్యాదగా మా బంటిని ఎక్కడి నుండి తీసుకెళ్లారో అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టండి. లేకపోతే మీలో ఎవరూ ప్రాణాలతో ఉండరు. నువ్వు బాగు రూపా. చూడండి, మీరెవరో మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారో మాకు తెలీదు. మీరు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. చట్టం నుంచి మీరు తప్పించుకోలేరు. చూడండి, మీరు చెప్పే కథలు వినేంత టైం నాకు లేదు. ఇలా ఒక్కొక్కరితో మాట్లాడే ఓపిక కూడా నాకు లేదు. నేను చెప్పాలనుకున్న మ్యాటర్ చెప్పేస్తాను. ఆ తర్వాత మీరు చెప్పాలనుకుంది చెప్పండి. వాళ్ళని బెదిరిస్తే మన బంటికే ప్రమాదం అమ్మగారు. మీరు కాస్త ఓపికగా ఉండండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉన్నావురా. ముందు మీరు మా బంటిని ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పండి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మీరు కోమాలో ఉన్న ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి బయట దేశం నుంచి ఇంజెక్షన్ తెప్పిస్తున్నారు. రాఘవ్ని కాన్షియస్లోకి తెప్పించడానికి మనం ఇంజెక్షన్ తెప్పిస్తున్నామని చెప్పాను కదా. ఆ ఇంజెక్షన్ ఈ రోజే హాస్పిటల్కి రాబోతుందంట. ఆ ఇంజెక్షన్ నాకు కావాలి. రే, ఆ ఇంజెక్షనే కావాలంటే అలాంటిదే మరొకటి తెప్పిస్తాను. ఫస్ట్ బంటిని మాకు అప్పగించండి. రేయ్, ఆవు పులి కథ నాకు చెప్పద్దు. మీకు మీ బాబు కావాలంటే ఆ ఇంజెక్షన్ మాకు అప్పగించి మీ బాబుని తీసుకెళ్ళండి. మీరు ఆలోచించుకునేంత టైం లేదు. త్వరగా మీ డెసిషన్ చెప్పండి. మీకు ఇంజెక్షనే ముఖ్యం అనుకుంటే ఈ బాబు మీకు దక్కడు. మీకు గంట టైం ఇస్తున్నా. ఈ గంటలో ఇంజెక్షన్ తీసుకొచ్చారా మీ బాబుని ప్రాణాలతో తీసుకెళ్తారు, లేదంటే వాడి డెడ్ బాడీని తీసుకెళ్తారు. ఆ పని మాత్రం చేయకండి బాబు. ఆ ఇంజెక్షన్ ని మీకు ఇచ్చేస్తాను. మా బంటిని మాకు అప్పగించండి. అడ్రస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, గుర్తుంది కదా? గంటలో నేను చెప్పిన చోటకి ఇంజెక్షన్ తీసుకురావాలి. మీ పాటికి మీరు ఇంజెక్షన్ తెప్పించేసి రాఘవని కోమాలో నుంచి బయటికి రప్పించేసి మమ్మల్ని తొక్కేయాలని చూస్తుంటే మేము చూస్తూ ఎలా ఊరుకుంటాం? అస్సలు ఊరుకోం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రాజు ఇంజెక్షన్ అప్పగిస్తాడంటారా? నా అంచనా ప్రకారం
రాజు అప్పగించడు కోమలి. కాని రాజు పక్కనున్న రూప రాజుని ఒప్పిస్తుంది. బంటిని ఏం చేసేస్తారో అన్న భయం రాజు కంటే రూపకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాజుని రూప ఒప్పిస్తుందనిపిస్తుంది. నాకెందుకో రాజు ఒప్పుకోడేమో అనిపిస్తోంది. రాజుకి రూప ఎంత చెప్తే అంత. చెప్పు దీపక్. మమ్మీ, మన ప్లాన్ వర్కౌట్ అయింది. రాజు ఇంజెక్షన్ మనకు అప్పచెప్పడానికి ఒప్పుకున్నాడు. దీపక్, రాజు ఇంత ఈజీగా ఒప్పుకున్నాడా? నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదురా. ఎందుకని మంచిది, మన వాళ్ళకి చెప్పి రాజు మీద ఒక్కనే ఉంచమను. అలాగే మమ్మీ. రే బాలు, అన్నా, వాళ్ళు ఇంజెక్షన్ తెస్తామని చెప్పారు, కానీ ఆ రాజుగాడిని నమ్మడానికి లేదు. అసలు వాళ్ళు ఇంజెక్షన్ తీసుకుంటారా, తీసుకుని ఇక్కడికే బయలుదేరతారా, లేదంటే హాస్పిటల్కి వెళ్తారా అని తెలుసుకోవాలి. మన వాళ్ళల్లో ఒకరిని వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పు. వాళ్ళ ప్రతి కదలికని నాకు అప్డేట్ చేస్తూ ఉండమని చెప్పు. అలాగే అన్న. ఇంకా ఆలోచిస్తున్నావేంటి రాజు? వాడు మనకిచ్చింది ఒక గంట సమయం మాత్రమే. ఆలస్యం చేస్తే బంటి ప్రాణాలకే ప్రమాదం. పద రాజు. అమ్మగారు, వాళ్ళు బంటిని ఏం చేయరు. వాళ్ళకి కావాల్సిన ఇంజెక్షన్ మాత్రమే, బంటి ప్రాణాలు కాదు. వాళ్ళు మాట్లాడిన ఫోన్ నంబర్ని ట్రేస్ చేస్తే వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవచ్చు. నేను కనుక్కుంటాను. మీరు ఆ ఇంజెక్షన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. ఆ విధవల నుండి బంటిని నేను కాపాడుకొని వస్తాను. రిస్క్ వద్దు రాజు. రాఘవ ఈ రోజు కాకపోతే రేపైనా కోలుకుంటాడు. కానీ బంటిని కోల్పోతే జీవితంలో పొందలేము. ఆ మాటకొస్తే రాఘవ కోరుకోకపోయినా పర్వాలేదు, సూర్యనడ చారదీయకపోయినా పర్వాలేదు, కానీ బంటికేం కాకూడదు. ఈ ఇంజెక్షన్ ఇచ్చేసి బంటిని కాపాడుకుందాం రాజు. నా మాట విను రాజు. అమ్మ చెప్తుంది కరెక్టే కదా రాజు. ఇంజెక్షన్ కావాలంటే మళ్ళీ తెప్పించుకోవచ్చు. ఇంకేం ఆలోచించొద్దు రాజు. పద రాజు.